మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే లక్షర్పేట మండలం జెండా వెంకటాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు తిరుగుతూ 20 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఎంతెంత బాకీ పడ్డదో వివరించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిర్పూర్టి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సిర్పూర్టిలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలోని విద్యార్థులను వివిధ గురుకులాల్లోకి సర్దుబాటు చేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే నూతన గురుకులాన్ని ఏర్పాటు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కెరామెరి, లింగాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో కంది, పత్తి పంటల మాటున సాగు చేస్తున్నటువంటి 55 లక్షల రూపాయల విలువగల 536 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి 53 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. గంజాయి సాగు చేసినా విక్రయించిన చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ఆందోళన నిర్వహించారు. సుప్రీంకోర్టులో సీజేఐ గవాయిపై ఓ న్యాయవాది దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.